హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ ఆర్ట్ స్టూడియో. ఈరోజు మనం రిస్లెట్ తయారు చేద్దాం. స్పైరల్ నాట్ యూస్ చేసుకుని దానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వండి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక కార్డ్ తీసుకుని 40 సెంటీమీటర్స్ మెజర్ చేసి ఇక్కడ కీ రింగ్లో లార్క్ హెడ్స్ నాట్ వేద్దాము. అలాగే సెకండ్ కూడా 40 సెంటీమీటర్స్ మెజర్ చేసి అక్కడ ఫోల్డ్ చేసి దానికి లార్క్ హెడ్స్ నాట్ వేద్దాము. ఇక్కడ చూడండి, లార్క్ హెడ్స్ నాట్ నుంచి 1 ఇంచ్ వదులుకొని స్పైరల్ నాట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, టెక్స్ట్తో అంతా క్లియర్గా చెప్పాను. బేసిక్గా షార్ట్స్లో వీడియో లెంత్ తక్కువ ఉంటుందండి. సో లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, అది చూడండి. క్లియర్గా అన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ చూడండి, స్పైరల్ నాట్ ఫస్ట్ నేను లెఫ్ట్తో స్టార్ట్ చేశాను. అలాగా కంటిన్యూగా లెఫ్టే వేస్తాము. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ కార్డ్ మీదుగా రైట్ కార్డ్ వేసాను. వేసి ఇప్పుడు నాటింగ్ చేస్తున్నాను. చూడండి, లెఫ్ట్ కార్డ్ మీదుగా రైట్ కార్డ్ వేసి కింద ఫిల్లర్ కార్డ్స్ నుంచి మధ్యలోకి తీసుకురావడమేనండి. అది ఇలా కంటిన్యూగా ఎండింగ్ వరకు, కార్డ్స్ ఎండ్ వరకు చేసేయడమే స్పైరల్ నాట్. ఇప్పుడు ఇది అయ్యాక మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ గ్యాప్లో ఈ ఎండ్ది పెట్టి గ్యాదరింగ్ నాట్ వేసేసుకోవడమే. టైట్గా లాగేసి ఇక్కడ మిగిలిన కార్డ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇది నైలాన్ కార్డ్ కదండి, హీట్ చేస్తే కరుగుతుంది. కరగగానే మనం ఒకసారి ప్రెస్ చేసామంటే అక్కడ అంటుకుపోతుంది. దీనికి గమ్మేం అవసరం ఉండదు. జస్ట్ ఒకసారి హీట్ చేసి సిజర్తో ఇలా ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి, అంటుకుపోతుంది. చాలా టైట్గా ఉంటుంది, అసలు ఊడదు. ఇంకా అయిపోయిందండి రిస్లెట్. 10 మినిట్స్లో మనం తయారు చేసేయగలిగాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్కి ఒక బ్రాస్లెట్లో కూడా యూజ్ అవుతుంది. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.